దానికోసమే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపాలి, ఎక్కువ మంది వైద్యులు రావాలి. ఎక్కువ మంది వైద్యులు వస్తే బజార్కి వీధికి డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఎక్కువ ఉంటే ఏంటంటే జనంకి ఆరోగ్యం బాగుంటుంది. జనంకి ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, పిల్లల చదువు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే విద్య వైద్యం మీద అద్భుతమైన ఆలోచన చేశాడు, మనసు పెట్టాడు. అప్పులు తెచ్చాడా, తాకట్టు పెట్టాడా, ఏం చేశాడో తీసుకొచ్చి విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాడు. మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన చెప్పాడు. ఎవడా చెప్పింది? విద్య మాకు సంబంధం లేదు, విద్య స్వచ్ఛంద సంస్థలు చూసుకోవాలి, ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదని చెప్పినటువంటి, కావాలంటే వీడియో ఇస్తాను మీకు. విద్య అనేది ప్రభుత్వానికి బాధ్యత లేదు అని చెప్పినటువంటి ఆయన ఆలోచన చూడండి ఎంత అంటే కక్కుర్తే వారం ఎట్లా ఉంటుందో. ఎన్టీ రామారావు గారు కష్టపడి అహోరాత్రులు శ్రమించి షుగర్తో పక్షవాతంతో 294 నియోజకవర్గాలు ఊరూరు తిరిగితే ప్రభుత్వాన్ని సాధించుకుంటే అతన్ని కూలదోసి ఈ ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విద్య ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి స్కూళ్ళు మూసేసి, స్కూళ్ళలో టీచర్లు లేకుండా చేసి, స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితిలో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అనే నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి అన్నాళ్ళైంది, 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 1 2 నారాయణలాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా వేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అమ్మేద్దామంటాడు. దీనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం? ప్రైవేట్ కాలేజీ అంటే డాక్టర్లను అందించే కాలేజీ ఒకటే కాదు, మెడికల్ కాలేజీ. హాస్పిటల్ ఉంటుంది, 4 లక్షల చెప్పారు, 300 పడకల ఆసుపత్రి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రైవేట్ వాడికి ఇస్తే ఏమవుతుంది? మొత్తం ఫీజే. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలో హాస్పిటల్కి ఇచ్చావు, జగన్ చుట్టమే. అయితే మాత్రం తప్పే. చిత్తూరు మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుంది? చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి ఇస్తే అపోలో హాస్పిటల్ తీసుకున్నటువంటి మొదటి సంవత్సరమే హాస్పిటల్లో మంచాలు ఎట్టా ఉన్నాయి, మంచాలు కొత్త ఏం కావాలి, దుప్పట్లు ఏం కావాలి, డాక్టర్లు తక్కువ ఏమన్నారు, లేకపోతే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి పరీక్షలు చేయటాకని చెప్పి వాళ్ళు ఆలోచించలా. మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఏమేమి కావాలని చూసుకుని మెడికల్ కాలేజీ పెట్టుకున్నారు. అపోలో హాస్పిటల్ చిత్తూరులో కావాలని మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ఏం చేస్తున్నారు? ఫ్రీగా ఎవరికైనా అన్ని వేల కోట్లు సంపద ఉందని చెప్పి అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ తీసుకుని ఏమన్నా నే పుట్టిన జిల్లా అని చెప్పి ఏమన్నా ఉద్ధరిస్తాక ఏమైనా చేస్తున్నారా? లేదే, పచ్చి వ్యాపారం చేస్తున్నారు దాని మీద. అపోలో హాస్పిటల్లో వైద్యం డబ్బులకి ఏమనంటే గొప్పగా చెప్తున్నారు, సర్వీస్ ఛార్జెస్ అంట. సర్వీస్ ఛార్జెస్ పైన హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తారు. మెడికల్ కాలేజీలోనేమో అపోలో బ్రాండ్ మీద 3 కోట్లకి సీట్ అమ్ముకుంటారు. 60 అంటే 3 కోట్ల చొప్పున సుమారుగా 60, 70 సీట్లు, 80 సీట్లు వస్తాయి. మరి డబ్బులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి 3, 4 సీట్లు ఇస్తారంట, అంటే క్యాష్ ఇస్తారు. అంటే నాకేంటి దీంట్లో అని చెప్పినటువంటి ఎంతసేపు ఆలోచన తప్పితే. అరే పేదవాళ్ళకి వైద్యం పోతుంది. వైద్యం ఇవాళ మచిలీపట్నంలో మాకు అంత క్రితం ఎప్పటి నుంచో హాస్పిటల్ ఉంది, కానీ మా దగ్గర కార్డియాలజిస్ట్ ఉండేవాడు కాదు, మా దగ్గర నెఫ్రాలజిస్ట్ ఉండేవాడు కాదు, మా దగ్గర న్యూరోఫిజిషియన్ ఉండేవాడు కాదు, ఏ డాక్టర్ ఉండేవాడు కాదు. మందులేసే డాక్టరు, కోత కోసే డాక్టర్, ఏంటి గర్భసంచి లేదా పిల్లల ఆపరేషన్ ఏది అంటే పుట్టకుండా కాదండి, సిజేరియన్ హాస్పిటల్, సిజేరియన్ ఆపరేషను, నార్మల్ డెలివరీ రావు, సిజేరియన్ ఆపరేషను. మా అయితే ఇంకేదో గడ్డలు ఉన్నాయి కడుపులో ఆపరేషను. వీటికి తప్పితే ఇంకేం వైద్యం ఉండేది కాదు. ఏదైనా మేము బెదవాడ రావాల్సిందే. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ పెట్టిన తర్వాత మాకు కార్డియాలజిస్ట్ వచ్చాడు, గవర్నమెంట్లో వచ్చాడు, ప్రైవేట్లో వచ్చాడు, న్యూరాలజిస్ట్ వచ్చాడు, నెఫ్రాలజిస్ట్ వచ్చాడు, గవర్నమెంట్లో వచ్చాడు, పోటీగా బయట ప్రైవేట్గా కూడా వచ్చాడు. మేము అక్కడి నుంచి కావాలంటే ఇక్కడికి రావాల్సిన పని లేదు, బందర్లో జరిగిపోతున్నాయి మాకన్నీ. స్టంట్లు బందర్లో వేస్తున్నారు, ఈసీజీ మన యాంజియోగ్రామ్ బందర్లో చేసేస్తున్నారు. అలాగే కిడ్నీలు చెడిపోతే డయాలసిస్ బందర్లో జరుగుతున్నాయి. ఇన్ని వైద్యాలు మరి అంతకుముందు లేవు కదా.
జగన్ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసిన తర్వాతే వచ్చినాయి కదా, డాక్టర్లు స్పెషలిస్టులు వచ్చారు కదా. మరి అట్లా ఇవాళ దాదాపుగా 26 జిల్లాల్లో 17 మెడికల్ కాలేజీలు, ఎక్కడెక్కడైతే మెడికల్ హాస్పిటల్ కానీ వైద్య సౌకర్యం. పాడేరులో ఏముంది చెప్పండి? పాడి మొయిట కూడా దిక్కులేని పరిస్థితి పాడేరులో. పాడేరులో మెడికల్ కాలేజీ, గురజాల్లో మెడికల్ కాలేజీ, మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ. ఇట్లా మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళి చూసుకుంటే మారుమూల ప్రాంతాల్లో ప్రతి చోట హాస్పిటల్తో పాటుగా చాలామంది చెప్తున్నారు, ఏంటండి ఎవరికి సమాజానికి ఏం సంబంధం, పేదోడికి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి ఇట్లాగా రెచ్చగొడుతున్నాడు జనాల్ని. మరి హాస్పిటల్ ఎవరికి ఇస్తావు బాబాయ్కి? నువ్వు నడుపుతావు? నువ్వు నడపవు కదా. హాస్పిటల్ నువ్వు నడపవు కదా. హాస్పిటల్ నువ్వు నడపవు, ఆడికి ఇచ్చేస్తావు. ఆడికి ఇస్తే చెప్తాడు దాంట్లో అంట రోజు ఓపీలో 60% మంది పేషెంట్లను ఫ్రీగా చూడాలంట, 40% డబ్బులు తీసుకోవచ్చంట. ఈ 60-40 లెక్క చూసేవాడు ఎవడు బాబాయ్? ఎవడు రోజు హాస్పిటల్లో కూర్చుని 60% 40% లెక్క 60 మంది ఫ్రీగా చూశాడని లెక్క చెప్పేది ఎవడు? రక్త పరీక్షల్లో 30% 70% అంట. 30% డబ్బులు లేకుండా చేయాలంట, 70% ఏమో డబ్బులు తీసుకుని సర్వీస్ ఛార్జెస్ తీసుకుని చేయాలంట, 30% ఫ్రీగా చేయాలంట. ఎవడు? స్కానింగ్ ఇవన్నీ చూసేది ఎవడు? మంచాలు సగం మంచాలు ఫ్రీ అంట, సగం మంచాలు డబ్బు సర్వీస్ ఛార్జ్ అంట. ఆ సగం ఏ సగం ఉంచాడు ఏ వార్డులో అనేది ఎవడు చెప్తాడు? ఎవడు లెక్క చూస్తాడు? 2 ఏళ్ళు దాంట్లో గవర్నమెంట్ డాక్టర్లకు కానీ లేదా ప్రైవేట్ వాళ్ళకి కానీ మెడికల్ కాలేజీలో హాస్పిటల్లో పనిచేసే అందరికీ 2 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. అంటే ఆయన వ్యాపారం ఏ రకంగా ఉండదు అంటే, ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టాడు, 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశాడు. మరొక 5 మెడికల్ కాలేజీలు ఎలక్షన్ వచ్చేప్పటికి దాదాపుగా ఆల్మోస్ట్ పర్మిషన్ ఢిల్లీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి. ఇక ఓపెన్ అవ్వగానే జూన్లో, అంటే జూన్లో పరీక్షలు అవ్వగానే నీట్ అవ్వగానే చేర్చుకోవాలి. దాంట్లో చంద్రబాబు నాయుడు ఆ సీట్లు మాకు వద్దు అన్నారు. పేదవాడికి అంటే సామాన్యులకి ఎట్లా ఇబ్బంది అంటే, 360 మార్కులు వస్తే నీట్లో తెలంగాణలో బీసీ కులాలకు సంబంధించినటువంటి పేదవాళ్ళకి ఉచితంగా మెడికల్ సీట్ దొరుకుతుంది. ఇక్కడ వస్తే మీకు 450 వచ్చినా కూడా వెనుకబడిన కులాలకి ఫ్రీ సీట్ దొరకదు, మెడికల్ సీటు. ఎందుకు దొరకదు? ఓసీకి 400 చిల్లర మార్కులు తెలంగాణలో వస్తే పేదోడికి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఫ్రీ మెడికల్ సీట్ దొరుకుద్ది. ఆంధ్రాలో దొరకదు. ఎందుకు దొరకదు? సీట్లు ఆపేశావు. సీట్లు ఉంటే దొరికేది కదా. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. నా కూతురికి 491 వచ్చినాయండి. ఆ 5 మెడికల్ కాలేజీలో కనుక మొన్న చంద్రబాబు ఆపకుండా ఉంటే నా కూతురు డాక్టర్ అయ్యేదండి అని. అంటే ఎంతమంది వేదన, ఎంతమంది ఆక్రోశాలు ఇవాళ మనం చూస్తున్నాం. ఏమన్నా అంటే P4 లక్షణాలు చెప్పారు, మీరు చెప్పారు P4 అని. P4 అంటే ఏంటి? డబ్బున్న వాళ్ళని పిలుస్తాడంట, మీ దగ్గర డబ్బులతో వాళ్ళకేమైనా దానం చేయండి, వాళ్ళకేమైనా బట్టలు కొనండి, లేదా వాళ్ళకేమైనా ఇది చేయండి అది చేయండి అన్నాడు. ఎవరు వాళ్ళు? అదేమన్నా టాటా స్వచ్ఛంద సంస్థ? కానీ టాటా స్వచ్ఛంద సంస్థ అదేమన్నా, లేకపోతే మదర్ తెరీసా స్వచ్ఛంద సంస్థ? వాళ్ళు అసలు నిక్కచ్చిగా అన్నని, తమ్ముడిని, తల్లిని, తండ్రిని కూడా జాలి దయ లేకుండా డబ్బులతో కొలిచేటువంటి వ్యాపార వర్గాలు వాళ్ళు. వాళ్ళు సంపాదించిన డబ్బులంటే తీసుకొచ్చి ఇక్కడ అంటే వీళ్ళందరికీ దానం చేస్తారంట. మనం నమ్మంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా ఒక్కడికైనా ఒక కుటుంబానికి ఏమన్నా మేలు చేసింది కానీ ఈ P4లో పలానోడికి ఆడి జీవితం ముద్రించబడిందని కానీ చెప్పండి. పెట్టండి బెదవాడ సిటీలో ఫోటోలు పెట్టండి, పలానా ఆయన బాగుపడ్డాడని. ఈ రకమైనటువంటి పరిస్థితులుంటే 5,000 కోట్ల రూపాయలు అయితే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. 5,000 కోట్ల రూపాయలు పెట్టడు. అమరావతిలో ఎలివేషన్కి అద్దాలకు మాత్రం 2,500 కోట్లు పెడతాడు. ఒక బిల్డింగ్కి 2,500 కోట్ల రూపాయలు పెడతారంట వారు. ఈనాడు వారు చెప్పారు లక్ష్మణ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మర్చిపోయాడు అనుకున్నాం, మనందరం విజయం సాధించామని చెప్పని. వీరన్నారు వసుంధర గారు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారని చెప్పిన ఆర్డర్ రాలేదు. నాకైతే మాత్రం బెదిరింపు అయినేం కాదు.
చంద్రబాబు నాయుడు గారు మనతో పాపం చేయిస్తున్నాడు కాబట్టి ఈ పాపం మనకు వద్దని చెప్పిన ఎవడికాడు వద్దనుకున్నారు. అంతేగాని డబ్బులు వస్తాయంటే ఎవడు ఆగేవాడు ఎవడు లేడు. ఉరిసే లంచం పుట్టుకుంటే ఉద్యోగం పోద్దంటేనే ఉద్యోగులు ఆగట్లేదు కదా. చైనాలో తలకాయ తీసేస్తారు, దుబాయ్లో తలకాయ తీసేస్తారంటే లంచం తీసుకోకుండా ఆగట్లేదు కదా, తప్పు చేయకుండా ఆగట్లేదు కదా, తలకాయ పోద్దంటే. అట్లాంటిది మామూలుగా ఎవడు జగన్ వచ్చి ఏదో చేస్తాడు. ఇంకొంచెం చంద్రబాబు మనతో పాపం చేద్దాం అనుకుంటున్నాడు. ఈ పాపాలు మనకు వద్దురా బాబు, ఇప్పటికే వ్యాపారంలో చాలా పాపాలు చేస్తున్నాం, మళ్ళీ కొత్త పాపాలు ఎందుకని మానేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ చెప్పేది, ఏదో అన్నా పాత రోజులు ఏదో సామెత చెప్తారు, పలానోటి చచ్చిపోయాడు మనం ప్రశాంతంగా, అబ్బాయి లేదురా బాబు దినం అవ్వాలరా బాబు, అతికిలు కలిపేస్తే కానీ మనం ప్రశాంతంగా పడుతుందా లేదు, లేచి వస్తాడు రా బాబు మళ్ళీ అంటారు. మీరు పొరపాటున ఏమరపాటుగా మనం ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అయ్యాక కాదు, కౌంటింగ్ అయిన రోజు రాత్రి దాకా కూడా మనం కాసుకుని ఉండాల్సిందే. ఆఖరికి కౌంటింగ్ రోజు పొద్దునన్న ఎవడన్నా కొనుక్కుంటాకు వస్తామంటే ఆ రోజు నమ్ముతాం. ఎందుకంటే ఆపద్ధర ముఖ్యమంత్రి హోదాలో అమ్మేస్తాడు ఆయన. ఇప్పటికే చాలా చేశాడు ఆపద్ధర ముఖ్యమంత్రిగా. 2004లో ఎన్ని అసలు హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు అమ్మాడు, పంపకం చేశాడు. ఎప్పుడు ముఖ్యమంత్రి ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉండగా. అప్పుడే కాదు 2014-19లో కూడా పోలింగ్ అయిపోయాక క్యాబినెట్ మీటింగ్ జరిపాడు, ఎన్నో బిల్స్ శాంక్షన్ చేశాడు, ఎంతోమంది కాంట్రాక్టర్లకి బిల్స్ పెండింగ్ ఉన్నాయి శాంక్షన్ చేసి క్లియరెన్స్ ఇచ్చాడు. వెళ్ళి పోటాడాడు ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, ఎస్ నేను క్యాబినెట్ పెట్టుకుంటాను, నువ్వెవడు ఆపటాకి నువ్వని, నేను ముఖ్యమంత్రి అన్నాడు. ఇది పోలింగ్ అయిపోయాక, పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో. కాబట్టి చంద్రబాబు బరితెగింపుని మీరు తక్కువ అంచనా వేయబాకండి. కౌంటింగ్ రోజు 2029 కౌంటింగ్ రోజు సాయంత్రం వరకు కూడా ఈ మెడికల్ కాలేజీల పరిరక్షణ ఉద్యమం అలుపెరగకుండా చేస్తూనే ఉండాలని చెప్పనేది నా మనవిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్.